గాక. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చదువుదాం లేఖన భాగంలో నుండి ప్రకటన గ్రంథం 3:21 త్వరగా మూలపాఠం. ప్రకటన గ్రంథం 3:21 తీసారా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా, అంతేనా, నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోండి ఇచ్చేదను. దేవుని స్తోత్రం కలుగునుగాక అని సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. స్తోత్రం కలుగునుగాక. మరొక లేఖనాన్ని గలతీలకు రాసిన పత్రిక 4:1-4 మనం ఆల్రెడీ ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక మరి ఈరోజు నెక్స్ట్ వీక్ ముగించాలని ఈ యొక్క విషయాన్ని నేను అనుకుంటా ఉన్నాను. దేవుని చిత్తం అయితే మరి ముగించబడుతుందని ఆశిస్తున్నాను. 4వ అధ్యాయము 4 వచనాలు చదువుతున్నాను. మరియు నేను చెప్పిన దేవుని గలతీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 4వ అధ్యాయము 1 వచనం 4 వచనాలు, మొదటి 4 వచనాలు గలతీలకు రాసిన పత్రిక 170వ పేజీ నెంబర్, క్రొత్త నిబంధన గ్రంథం నుండి 170వ పేజీ నెంబర్ 170 పేజీ నెంబర్ 170 4వ అధ్యాయము 4 వచనాలు. 170 పైన పేజీ నెంబర్ కనపడుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఎడమ వైపున కుడి వైపున కూడా ఉంటాయి పేజీ నెంబర్లు. 170 పేజీ నెంబర్ 170 మొదటి 4 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. సంరక్షకులు ఎవరో గృహ నిర్వాహకులు ఎవరో అర్థమైందా? చెప్పగలరా? దేవునికి స్తోత్రం. తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు పుట్టినట్లేని భూతములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఎప్పుడండి ఇది? కాలము పరిపూర్ణం అవుతుందా? అయిన కాలం అనేది దేవుని స్తోత్రం. అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మేన్ ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము. ఏం చెప్పాడు అక్కడ? దత్తపుత్రులము కావాలనని పుట్టినోడు ఇచ్చాడు అక్కడ. పుట్టినోడు ఏంటి? స్వీకృత పుత్రులము, స్వీకరించబడినటువంటి పుత్రులము. ఎలా? స్త్రీ యందు పుట్టాడు కాబట్టి. ఎందుకంటే మన వలె జన్మించాడు ఆయన. మన వలె మనం ఎలా అయితే జన్మించామో అదే జన్మను జన్మించి అదే రీతిగా ఆయన చూపిస్తా ఉన్నాడు. స్త్రీ యందు దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. తర్వాత మరియు మీరు కుమారులు అయినందున నాయన తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. హల్లెలూయా. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు. తర్వాత ఏమన్నాడు? కుమారుడివే. మరి కుమారుడు అయితే కుమారుడు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. చాలా అద్భుతమైనటువంటి వారసత్వం పొందుకునేటువంటి ప్రక్రియలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ ప్రాసెస్ లో మనం ఉన్నాం. గ్లోరీ టు లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, సర్వకృపానిధి, సత్యవంతుడా, అనంతుడా, మహాకనికర పూర్ణుడా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాబు. అయ్యా, ఇదిగో ఇక్కడ నీ సన్నిధిని మేము కేవలం త్రొక్కాలనే ఊహ కూడా అందనటువంటి వారము. ఊహ కూడా మాలో అది ఊహించుకోలేనటువంటి
నీచాతి నీచమైన దౌర్భాగ్యమైన దుర్మార్గమైనటువంటి జీవితాలను జీవించినప్పుడు మమ్మల్ని నువ్వు ఎదకి రక్షించినటువంటి మహా గొప్ప దేవుడు మా కాపరివై ఉన్నావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం అయ్యా. ఇది నా క్షణాన్ని నీ మాటలు వినాలని, నీ మాటల ద్వారా బలపరచబడాలని, నీ మాటల ద్వారా బ్రతకాలని అయ్యా మేము ఇక్కడికి వచ్చామయ్యా. ఇదిగో ఎందుకంటే నీ మాటలే మమ్మల్ని జీవింపజేసేవని, నీ మాటలే మమ్మల్ని బ్రతికింపజేసేవని మేము మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన నమ్ముతున్నామయ్యా. నిజముగా నమ్ముతున్నాం ప్రభువా. మా ఆత్మను పోషకుడు కర్త నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిత్యంగా మీరు సహాయం చేయండి అయ్యా. మా యొక్క ఆలోచనలు, తలంపులు, మా యొక్క సజ్ఞానమును పక్కన పెట్టండి ప్రభువా. నీ యొక్క అనంతమైన జ్ఞానమును మాకు ప్రసాదించండి ప్రభువా. ఆ అనంత జ్ఞానము ద్వారా నాయన ఇదిగో ఇక్కడ సింహాల బోనులో నుండి బయటికి రాగలుగుతున్నాడు, అక్కడ అగ్ని బంధకాల్లో నుండి బయటికి విడిపించబడుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అవి నన్నేమి చేయవు, అసలు చీకటిలోనే నడిచిన, సముద్ర జలాల్లో నడిచిన అవి నా మీద పొర్లి పారవండున్నాడు భక్తుడు. ప్రభా నిజమే కదా నాయన? అవును ప్రభువా, ఎందుకంటే నువ్వుంటే మాకు తోడుగా, నీవుంటే మాకు అండగా, నీవుంటే మా చెంత, విజయమే మాకు సొంతమవుతుంది నాయన. అందుకే జయించువాడిని నీ సింహాసనం ముందు కూర్చుండి పెడతానన్నావు, వానికి నీ పక్కలో చోటిస్తానంటున్నావు, అందుకే నివాసాలు కలవన్నావు ప్రభువా. నమ్ముతున్నావు నాయన. ఇదిగో నిశ్చయముగా ప్రభువా మొదటి రాకడలో పెండ్లి కుమారుడిగా, మనుష్య కుమారుడిగా దిగి వచ్చావు నాయన. ఇదిగో మరలా రెండవ రాకడలో ప్రభువా ఇదిగో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన దేవుడు, వధువుకి నాయన విమోచన హక్కు పత్రాన్ని తీసుకొచ్చిస్తున్నావు నాయన. విమోచనం యొక్క కార్యాన్ని చూపెడుతున్నావు ప్రభువా. 7 ముద్దల గ్రంథాన్ని విప్పుతున్నావు ప్రభువా. 7 ముద్దల గ్రంథాన్ని ఈ కాలపు వర్తమానికుడి ద్వారా మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. గొర్రెపిల్లానికి స్తోత్రం చెబుతున్నావు, గొర్రెపిల్లానికి వందనాలు చెబుతున్నావు అయ్యా. అయ్యా ఇదిగో దీనిలోమైన మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఈ వాక్య ప్రత్యక్షత బయలుపట్నిచ్చి అయ్యా నిత్యంగా ఇగో మంటి ఘటనైనా నన్ను ప్రక్కన పెట్టి, బలహీనుడినైనా నన్ను ప్రక్కన పెట్టి, నా పెదవుల ద్వారా ఎటువంటి నా యొక్క స్వజ్ఞానము పని చేయకుండా నీ యొక్క జ్ఞానముతో నింపి నా పెదవులను పరిశుద్ధాత్మతో కాల్చమని ప్రభువా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆమేన్ చెప్పండి. మీరు కూర్చోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా బాధ ఉంది, చాలా బాధ ఉంది. ఏంటో తెలుసా? చక్కగా అటువంటి స్థలంలో కూర్చుని ఆరాధన చేయలేదు అంటే గట్టిగా దేవుని స్తుతించాలని ఆమేన్ హల్లెలూయా చెప్పి, హల్లెలూయా. నేను భయపడను బాధపడను, ఎందుకంటే కంఠం ఏమన్నా ఇబ్బంది అవుతుంది కొంతమంది. హల్లెలూయా. దాని గురించి ఏమన్నా బాధపడతారు, భయపడతారేమో. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మనం గట్టిగా అరిస్తే, మనం గట్టిగా మాట్లాడితే పక్కోడు ఏమన్నా అనుకుంటాడనేమో కదా, పక్కోళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందనేమో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదన్నా మన మీద ఎవరైనా కొంచెం మనకు నచ్చిన మాట మాట్లాడారు వెంటనే రియాక్ట్ అవుతాం కదా. రియాక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది కదా మనకు నచ్చిన మాట మాట్లాడితే. కానీ ఇక్కడ నచ్చే మాటలు వస్తున్నప్పుడు అంతేనా, నచ్చిన మాటలు వచ్చినప్పుడు కూడా మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం, ఎందుకు సంతోషించలేకపోతున్నాం? నచ్చట్లేదు ఈ మాటలు, నచ్చుతున్నాయా? వాక్యం బాగుంటుందా? వాక్యం అర్థమవుతుందా? వాక్యం ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. ఏమన్నా వాక్యం ఇష్టపడలేదా? చెప్పాలి, ఆమేన్ చెప్పండి అందరూ. అంటే అది కూడా నేను అడిగి చెప్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. బాగుంటాయి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం గడపడానికి దేవుడు ఏం చెప్పాడు? కృప చూపాడు. ఆయన కృప ద్వారా మనము ఆయన సన్నిధిలోకి రాగలిగాం కదా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో రాగలిగాం. నిజమేనా? దేవుని స్తోత్రం. మెల్లగా ఉండకూడదు. ఒకసారి హల్లెలూయా చెప్తాం గట్టిగా అందరం కూడా ఒకేసారి, అందరూ హల్లెలూయా హల్లెలూయా. నా స్వరం గట్టికి వస్తుంది.
మీ అందరికండి. అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనాన్ని మహిమ కలుగును గాక. చాలా విషయాలు మాట్లాడాం మనం, అవునా కదా? ఏం మాట్లాడుకున్నాం? ఇందాక క్వశ్చన్ ఇస్తాను, ఏంటది? నిజమేనా బాబు గారు? గృహ నిర్వాహకుడు, మరలా సంరక్షకులు, అంతే కదా? ఒక కుమారుడు పుట్టగానే మన సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ అంశం ఏంటి? లౌకిక సంఘకాలంలోనే మన అంశం ఏమిటి? ఎవరెవరు ఉన్నావు కదా, మరి రాసుకోవాలి, పెన్ నోట్ తీసుకుని బుక్ కోడ్ పెట్టుకోవాలా. దిస్ ఈజ్ నాట్ ఏ సర్కస్ ప్లేస్, దిస్ ఈజ్ నాట్ ఏ ఎగ్జిబిషన్, కాదు కదా? అవునా కదా? ఎక్కడైనా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇది ఎక్కడైనా మనం వాస్తవాలు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి జవాబు ఉండాలా. ఇది సర్కస్ ప్లేస్ అయితే కాదు, ఇది ఎగ్జిబిషన్ అయితే కాదు, ఆట స్థలం అయితే అసలు కాదు. దేవుని యొక్క మాటలు వినబడే స్థలము, దేవుని యొక్క సన్నిధి ప్రజ్వలించబడే స్థలమై ఉంది, దేవుడు మాట్లాడే స్థలమై ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక వాస్తవమే కదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆమేన్ చెప్పాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పాయింట్స్ అనేది మనం ఇంట్రెస్ట్గా తీసుకుని దానిపైన మనసు పెట్టి దృష్టి పెట్టి వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలో పనిచేస్తాడు. నిజమేనా? వాక్యానికి చోటు ఇవ్వడం అంటే దేవుడు మనలో పనిచేయడమే. లోకానికి చోటిస్తే ఏం జరుగుతుంది? లోకానికి చోటిస్తే ఏం జరుగుతుంది? క్వశ్చన్. లోకానికి చోటిస్తే ఏం జరుగుతుంది? లోక కార్యాలకు చోటిస్తే ఏం జరుగుతుంది? దైవాత్మ వస్తుంది, దెయ్యపు ముద్ర వస్తుంది. వాస్తవమే కదా? ఇప్పుడు దేవుని ఆత్మ వల్ల పని చేయాలంటే కనుక మనము ఓపెన్ బుక్ అయి ఉండాలి. ఎప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ పడాలి? ఆ తెరవబడిన నేలలో పడాలా. దేవుని స్తోత్రం కలిగినాక అప్పుడే విత్తనాలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వర్షము ద్వారా ఏం జరుగుతాయంటే కనుక ఖచ్చితంగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగాక దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క వర్షమును తీసుకుని, ఆ తొలకరి వర్షమును తీసుకుని అది మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వు అలా వచ్చి కూర్చుని విని వెళ్ళిపోతున్నావు అనుకో, నీకు ప్రయోజనం ఉంది. ఎందుకంటే కనుక నువ్వు గుమ్మం దాటగానే మర్చిపోతావు. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకున్నటువంటి విషయాలు ఏదో ఒక సమయంలో ఆ రోజు మరలా 2 సార్లు, మరలా ఒకసారి మొత్తం చర్చకు వచ్చే ముందు ఒకసారి చూసావు అనుకో, అసలు ఎందుకు అనంటే కనుక ఇది వెలిగించేది, నీ ఆత్మను వెలిగించేది వాక్యమైంది. అదే కదా, నీ వాక్యము నా త్రోవలకు వెలుగును, తర్వాత ఆ పాదములకు దీపమునై ఉన్నది. దేవుని స్తోత్రం కలిగినాక, దేవుని స్తోత్రం కలిగినాక చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఏమైనది? క్రొత్త జన్మై ఉన్నది. హల్లెలూయా. క్రొత్త జన్మ నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాం? క్రొత్త శరీరమే మహిమ శరీరమై ఉన్నదని చెప్పుకున్నాం. చెప్పేసినటువంటి విషయాలు యూట్యూబ్లో ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. హల్లెలూయా. నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను, ఇలా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. ఆ క్రొత్త జన్మ నుండి పుత్ర స్వీకారమై ఉన్నది. హల్లెలూయా. క్రొత్త శరీరంలోకి ప్రవేశపెట్టబడ్డా, ఆ మహిమ శరీరంలోకి ప్రవేశపెట్టబడ్డా. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. మరి అనుకుందాం, అప్పుడు ఒకవేళ మనం మహిమ శరీరంలోకి ప్రవేశపెట్టబడ్డాం, లేకపోతే మధ్యాకాశం నుండి మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎత్తబాటులోకి వెళ్ళిన తర్వాత చూడండి, మోషే, ఏలియా ఇలాంటి భక్తులు అందరూ ఉన్నారు కదా ఉన్నారు కదా వాళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళని? బాబు గారు చూసారా బ్రదర్? మీరు ఎవరైనా చూసారా? మరి వాళ్ళు ఎలా గుర్తుపడతాం? దేవుని స్తోత్రం కలిగింది కాక ఎలా గుర్తుపడతాం మనం అంటే, వాక్యము అసలు అక్కడ ఏమవుతుంది అని అంటే కనుక మనం మహిమ శరీరాన్ని ధరించుకున్నాం. హల్లెలూయా. ఆమేన్. దేవునితో ఉన్నాం మనం. అదే ఒక సందర్భంలో ఎవరో ఆయన మోషే, ఏలియాలు ఎక్కడికి వచ్చారు? ఆయన కొండ మీద రూపాంతరం పొందుతున్నప్పుడు
హల్లెలూయా. మోషే ఎలీయాలు వచ్చారు. అక్కడ పేతురు యోహానులు ఉన్నారు. పేతురు యోహానులు కూడా ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు అక్కడికి. వారు వెళ్ళిన తర్వాత ఆయన రూపాంతరం చెందుతున్నాడు కొండ మీద. నిజమేనా? ఆమెను చెప్పాలి. కరెక్టే కదా. అప్పుడు మరి పేతురు అంటున్నాడు, ఇలా ఏమంటున్నారంటే అక్కడ మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి, 3 పర్ణశాలలు కడతారట. హల్లెలూయా. దేవుని మహిమ కాక ఎన్ని పర్ణశాలలో? 3 పర్ణశాలలు కడతాం ప్రభు అని చెప్తున్నారు. ఎలా గుర్తుపడతారంటే ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతామంట. ఖచ్చితంగా మనం హల్లెలూయా మరి వాక్య దేహంగా మారుతున్నాం, అంటే మహిమ శరీరంగా మారుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మనం గుర్తుపట్టగలుగుతాం. వారితో కరచాలం చేయగలుగుతాం, వారిని కౌగిలించుకోగలుగుతాం కూడా అన్నమాట. అటువంటి దేహంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక అటువంటి శరీరంలోకి మనం మారిపోతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే మనము ఎక్కడి నుంచి వచ్చామంటే కనుక అక్కడి నుంచి వచ్చున్నాం కాబట్టి. హల్లెలూయా. మనం ఆదిలోనే ఎక్కడున్నామంటే కనుక ఆయన నడువులో ఉన్నాం కాబట్టి. దేవుని స్తోత్రం కలిగిన కాక ఆయన మనసులో ఉన్నాం కాబట్టి, ఆయన ఆలోచనలో ఉన్నాం కాబట్టి, ముందు నిర్ణయంలో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన కాక కుమారుడుగా ఉండటము ముందు నిర్ణయమే, దత్తపుత్రుడిగా స్వీకరించబట్టం కూడా ముందు నిర్ణయం అని చదువు. మనం దత్తపుత్రుడిగా స్వీకరించబట్టం కూడా ముందు నిర్ణయం అయింది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఎక్కడో ప్రాసెస్ లో ఉన్నాము. మొదటి నిర్గమంలో ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఐగుప్తు నుండి బయటికి వచ్చుట, మరొక దేశంలోనికి వెళ్ళుట, హల్లెలూయా, కానానికి వెళ్ళుట, అది ఒక ప్రయాణ ప్రాసెస్ అయినది. దానికి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అన్ని భరించారు వాళ్ళు. అంతేనా అండి? చెప్పాలి. అన్ని భరించారు వాళ్ళు, అన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు. ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళవలసి ఉంది. ఏమండి? అంతే కదా. హల్లెలూయా. మరి అలాగే 2వ నిర్గమం కూడా అంతే. ధర్మశాస్త్రంలో నుండి పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, కృప ద్వారా రక్షించబడుట అన్నది అక్కడ. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందుకే మేము ఎక్కడికి వెళ్ళదుం ప్రభువా, ఎక్కడికి పోదుం ప్రభువా, ఏమంట నీవే నిత్య జీవ మాటలు గలవాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారు వెలిగించబడారు అనేక మందిని. అందుకే శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. అదేనా? శోధించబడిన మీద సువర్ణమై మారతారట. దేవుని స్తోత్రం కలిగిన గాక. శోధనలు రావాలి క్రైస్తవ జీవితంలో, వేదనలు రావాలి క్రైస్తవ జీవితంలో, ఇబ్బందులు రావాలి క్రైస్తవ జీవితంలో. ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి మన్నాను భుజింపనిస్తా. నిజమేనా? జయించు వాడికేనండి సింహాసనమైనా, హల్లెలూయా, 2వ మరణం నుండి దాటించబడటమైనా, 2వ మరణం వాడిపైన ఏమాత్రం కూడా పెత్తనం చేయకపోవడమైనా, ఆ మరుగైన మన్నా భుజింపనివ్వడమైనా, ఆ కొత్త రాయిని ఇవ్వడమైనా, ఆ రాతిలో చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండడమైనా, ఏమా అక్కడ కిందగా దిక్కులు కాదు, ఇక్కడ చూడండి, ఉండడమైనా. ఆమేన్. హల్లెలూయా. ఒక రాతిని ఇస్తానన్నాడు, తెల్లని రాతిని. ఆ రాతిలో చెక్కబడిన ఒక క్రొత్త పేరు అన్నాడు. నిన్ను నా జయించేవాడిని నా సంఘములో స్తంభముగా చేస్తానన్నాడు. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. జయించు వాడికే సింహాసనం, జయించు వాడికే జీవవృక్షం వల్ల, జయించు వాడికే క్రొత్త పేర, జయించు వాడికే స్తంభంలో క్రొత్త పేర, జయించు వాడి ఆ రాతిలో చెక్కబడిన కొరత తెలుస్తుంది. ప్రాప్తి చెప్తున్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. జయించేవాడిగా ఉండాలి. నువ్వు పిరికివాడిగా ఉండడానికి వీల్లేదు. జయించలేకపోతున్నావు. మనం చిన్న చిన్న విషయాల్లో జయించలేకపోతున్నాం అండి. హల్లెలూయా. వస్తే చర్చి మానేస్తాడు. అంతేగా సిస్టర్, చిన్న నీరసం వస్తే, తలనొప్పి వస్తే చర్చి మానేస్తాం. చిన్న ఏదైనా ఇబ్బంది కలిగితే చర్చి మానేస్తాం. అక్కడ ఏదో జరుగుతుందంటే చర్చి మానేస్తాం. హల్లెలూయా. నేను చెప్తాను, వెళ్తాను, ఇంకా ముందుకు లోతుకి వెళ్తాను. దేవుని మహిమ కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్.
గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా అయితే మొదటి రాకడలో వాగ్దాన దేశమునకు వెళ్ళటం అనేది ఒక ప్రాసెస్ అయి ఉన్నదో, ఒక ప్రయాణం అయి ఉన్నదో, మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడమే, అంటే బాప్తిసం పొందుకున్నది అనడానికే అంటమే నువ్వేదో నిత్యరాజ్యాన్ని సంతరించుకోవడం అంటే రుజువు కాదు. ఈ ప్రాసెస్లో నువ్వేమవ్వాలి అని అంటే గనక, హల్లెలూయా, ఈ ప్రాసెస్లో ఏమవ్వాలంటే గనక పైగా కిందకా ఏంటి, అంతేనా? ప్రాసెస్లో మధ్యలో శనికి మూలిగి రాలిపోవడమా, గమ్యస్థానానికి చేరుకోవడమా? రెండు ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి ప్రవక్తను వెంబడించి, ఆ సేవకుడు వెంబడించి, ఆ సేవకుడి ద్వారా క్రీస్తు వాక్యమును వెంబడించి గమ్యస్థానానికి చేరడం అయింది, అంతేనా? హల్లెలూయా. లేకపోతే శనికి మూలిగి మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, భోజనం కావాలి, చేపలు కావాలి, మాంసం కావాలి, నీళ్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అంతేనా? అంతే కదా. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను? అక్కడే మాకు బాగుంది కదా, అక్కడే మేము చక్కగా అన్ని కూడా తింటా ఉండేవాళ్ళం కదా. వాళ్ళు శ్రమ పెడితే శ్రమ పెట్టారు, బాధ పెడితే బాధ పెట్టారు, వారు మమ్మల్ని హింసిస్తే హింసించారు, మాకు అక్కడే బాగుంది అన్నాడు. అదే కణానంట ఆడికి, అదే పాలితేలు చూడండి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఆ పాలితేలు ప్రపంచ దేశాన్ని మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని కొంతమంది, మాకు నీళ్ళు లేవు అని కొంతమంది. హల్లెలూయా. ఇంకేమన్నా రాజు వచ్చేస్తున్నాడు, ఎవరో ఫరో వచ్చేస్తున్నాడు, ఇంకేముంది అయిపోయాం మనం అని కొంతమంది. అరే బాబు, మీకు ఎందుకు రానాయన ఫలానా దేశాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు అని అంటే, ఆ ఎరుకొని వేగుల వారు వెళ్ళినప్పుడు అయ్య బాబు వచ్చిన వాళ్ళు చాలా ఉన్నత దేహులు, అసలు వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు తెలుసా, చాలా హైట్ ఉన్నారు, వాళ్ళ కంటికి మేము మెడతల వాళ్ళే కనపడ్డాం, ఎలాంటి కబుర్లు చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. ఉన్నామా ఇక్కడ? ఎంతమంది ఉన్నాము ఇక్కడ? హల్లెలూయా చెప్పాలా. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. చూడండి, దేవుని స్తోత్రం. మేన్ వాడు కుమారుడే, వారసుడే, పుట్టినటువంటి కుమారుడు, కానీ అతన్ని తండ్రి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు? గృహ నిర్వాహకుని చేతులు పెడుతున్నాడు. హల్లెలూయా. ఒక ట్యూటర్ అంటే కనుక అతనికి ఏమై ఉన్నాడు? అక్కడ ఉపదేశకుడు అయి ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఉపదేశకుడు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఎవరిలో ఉండి నడిపిస్తున్నాడు అంటే కనుక కాపరిలో ఉండి నడిపిస్తాడు. నేను కాపరిలో ఉండి నడిపిస్తాడు. ఎవరు అంటే కనుక ప్రధాని కాపరిలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ఆ ప్రవక్త అన్నాడు ఆత్మీయంగా, ఏం చెప్పాడు ప్రవక్త? ఆత్మీయంగా ఒక కోణంలో సేవకుడు భర్త అయి ఉన్నాడు అన్నాడు. ఆత్మీయమైన భర్త అన్నాడు, కానీ అన్ని కోణాల్లో కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందుకే మోసే మాట విని, ఆ ప్రవక్త మాట విని నడిచినప్పుడు వెన్ను లోబడినటువంటి వారు, ఆమేన్, వారి కుటుంబాలు దేవుని స్తోత్రం కలుగుగా. యోషువ కాలేబేలు 2 నెలలు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రమలు అయిపోయారు, శనికి మూలుగుతున్నారు. ఈ వర్తమానంలో కూడా శనికి మూలిగే వారు ఉన్నారు. ఇక్కడ వారు రాలిపోతున్నారు మధ్యలో, వారు నిత్యంగా చనిపోతున్నారు మధ్యలో, వారు రోగగ్రస్తం అవుతున్నారు మధ్యలో, తిరిగి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. వాళ్ళు నిలబడిన కారణాన్ని బట్టి ఏమి వస్తుందంటే మరణం వస్తుంది. హల్లెలూయా. వారు జయించలేకపోతున్నారండి, వారు జయించలేకపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రయాణంలో వారికి అగ్నిస్తంభం మేఘస్తంభం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వీరి ప్రయాణానికి నాంది కూడా ఆమేన్, అగ్నిస్తంభం మొక్కలైపోయాడు. అగ్నిస్తంభం ఒక్కొక్కరి మీద వాడాడు, ఒక్కొక్కరిని మండించాడు, ఒక్కొక్కరిని వెలిగించాడు. ఆ వెలుగుతో వెళ్తున్నారు, దేవుని వెలుగుతో వెళ్తున్నారు. ఇక్కడ మోసే కూడా వెలుగుతూనే మంట మండించబడ్డాడు. ఆమేన్. ఆ పౌలు వరకు అదే మంట, అదే వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అగ్నిస్తంభం క్రింద, అదే మేఘస్తంభం క్రింద మన ఈ యొక్క పరిచర్య ఉన్నది. దాని ద్వారా రుజువు చేస్తున్నాడు దేవుడు, అగ్నిస్తంభం ద్వారా. ఆమేన్. ఒకే ఆత్మలోనిది,
ఒకే బండలోనిది పానం చేశారు, ఒకే ఆత్మ ద్వారా నడిపించబడ్డారు, ఒకే ఆత్మ సంఘం. అది దేవుని ఆత్మ అయినది. బలిష్ఠుడైన వచ్చాడు, 7 ముద్రల పుస్తకాన్ని ఇచ్చాడు. తన మనసులో ఉన్నది అంతా కూడా ఆమేన్ రాయబడి దాచబడింది అంతా కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఎందుకో తెలుసా? నువ్వు ఆయనగా మారటం కొరకు. ఆయన నీలో మారాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందుకు నీలో కుమ్మరించుకుంటున్నాడు ఆయన, నీలో కుమ్మరించుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది కాక. నీకు ప్రత్యక్షత రావడం కొరకు, హక్కు పత్రాన్ని నువ్వు పొందుకోవడం కొరకు, ఏదైతే కోల్పోయావో కోల్పోయిన హక్కు పత్రం తిరిగి మరలా ఆ దాస్యంలో నిన్ను విడిపించే, సంఘ శాఖల్లో నిన్ను విడిపించే, సంస్థల్లో నిన్ను విడిపించే, సిద్ధాంతాల్లో నిన్ను విడిపించే, తప్పుడు బాప్తిస్మాలో నిన్ను విడిపించే, తప్పుడు కార్యాల్లో నిన్ను విడిపించే, శాఖ విధానంలో నిన్ను తప్పించే, వాక్యంలోనికి నిన్ను విడిపిస్తున్నాడు ఆయన. వాగ్దాన దేశమే నీ క్రొత్త శరీరమైనది, నీ క్రొత్త శరీరమైనది, ఆ మహిమ శరీరమైనది. వాగ్దాన దేశంలోనికి నీ ప్రయాణం అన్నది ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఏదైనా మహిమ కలిగినాక ఆ కోడి పిల్లల పెంటలో పక్షిరాజు ఎందుకు ఉండదు అక్కడ? దేనికి ఉండదు అక్కడ అంటే ఆ పెంట తనది కాదు కాబట్టి, ఆ పెంటలో తనకు ఆహారం లేదు కాబట్టి, హల్లెలూయా, ఆ పెంట తనకు సంబంధించింది కాదు కాబట్టి, అది ఎక్కడుంటే ప్రత్యేకమైన జీవమైనది కాబట్టి, ఎత్తైన స్థలంలో ఉంటుంది కాబట్టి, హల్లెలూయా, ఎత్తైన స్థలంలో ఉంటుంది కాబట్టి. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ప్రతిదీ కూడా భౌతికమైనటువంటిది ఎలా అయితే, భౌతికమైన జన్మకి ఎలా అయితే ఆ 3 కార్యాలు కనపడుతున్నాయి, ఆత్మీయమైన జన్మ కూడా 3 కార్యాలు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 3 ప్రభావిత రంగాలు మనిషికి ఉన్నాయి. ఆమేన్. ఎప్పుడైతే ప్రాణంలోనికి నువ్వు వాక్యం తీసుకోవాల్సి ఉందనేది మనం చూసినటువంటి సబ్జెక్ట్. దేవుని స్తోత్రం కలిగింది కాక. బాలుడు అతను వారసుడే, కానీ ఎప్పుడు వారసుడు అవుతున్నాడు అంటే కనుక పుత్ర స్వీకారం ద్వారా వారసుడు అవుతున్నాడు, పుత్ర స్వీకారం ద్వారా వారసుడు అవుతున్నాడు. కానీ అంతకుముందు దాసుడికి కుమారుడికి ఎటువంటి భేదం లేదని చెప్పేశాడు. అంతే కదా, ఒక ప్రోగ్రెస్ ఉన్నది ఇక్కడ. కుమారుడికి ఒక ప్రోగ్రెస్ అంటే ఎదుగుదల ఉండాలి, అంతే కదండి. ప్రోగ్రెస్ అంటే ఏంటి బాబు గారు? ఎదుగుదల, ఎదుగుదల. నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే కనుక తండ్రికి తన ప్రోగ్రెస్ తీసుకొచ్చిస్తా ఉంటాడు. హల్లెలూయా. yes, ఇతను నీ పనులన్నిటిని కూడా, నీ పనులన్నిటి విషయంలో ఇతనికి నేను తర్ఫీదు ఇస్తా ఉన్నాను. ఇతను చాలా వృద్ధి కలుగుతున్నాడు, ఇతను చాలా పట్టుకుంటూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి కార్యాన్ని పట్టుకుంటున్నాడు ఇతను. ప్రతి విషయంలోనే నమ్మకస్తుడిగా ఉంటున్నాడు ఇతను. ప్రతి విషయంలోనే యథార్థవంతుడిగా ఉంటున్నాడు ఇతను. ప్రతి వాక్యంలోనే నమ్మకస్తుడిగా ఉంటున్నాడు ఇతను. ప్రతి వాక్యాన్ని కూడా వివేచిస్తున్నాడు ఇతను. ప్రతి మాటను పట్టుకుంటున్నాడు ఇతను. నీ ప్రతి పనిలోనూ కూడా చాలా నిబద్ధత కలిగి ఉంటున్నాడు ఇతను. నీ కుమారుడు ఎస్, నువ్వు ఏదైతే నీ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నావు, అమ్మా అరుణ గారు, నువ్వేదైతే ఆలోచనలు కలిగి ఉన్నావో, నువ్వేదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో, ఏదైతే తన పట్ల నీ చిత్తాన్ని కలిగి ఉన్నావో, ఆ చిత్తాన్ని నెరవేర్చుటలో, ఆ చిత్తాన్ని బలపరచుటలో, నిన్ను గొప్పవాడిగా నీకు మంచి పేరు తీసుకొచ్చుట్లో నీ కుమారుడు, నీ కుమారుడు ప్రోగ్రెస్ చాలా బాగుంది అంటాడు. వృద్ధి అవుతున్నాడు నీ కుమారుడు వాక్యాన్ని పట్టుకోవట్లో. నీ ప్రతి కార్యముల దేవుని సన్నిధిగా, నీ పని పట్ల, నీ వృత్తి పట్ల, నీకున్నటువంటి ఆస్తి పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నాడయ్యా. నీకున్నటువంటి ఆస్తి పట్ల ఇతను యథార్థతను కలిగి ఉన్నాడయ్యా. ఇతను అన్ని నేర్చుకుంటున్నాడయ్యా, చాలా స్పీడ్గా నేర్చుకుంటున్నాడయ్యా. చెప్పిన విషయాన్ని వెంటనే పట్టుకుంటున్నాడయ్యా. ఆమేన్. తండ్రి యొక్క గుణ లక్షణాలు అందులో ఉన్నాయి కాబట్టి, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తం ఏదో కుమారుడు తెలుసుకుంటున్నాడు కాబట్టి, లోబడుతున్నాడు కాబట్టి, లోబడే తత్వం ఉన్నది కాబట్టి. కానీ లోబడినటువంటి వాడికి, అంగీకరించినటువంటి వాడికి, విస్మరించేవాడికి, త్రోసివేసేవాడి పరిస్థితి ఏమిటి? సేకరిస్తాడా అండి బాబు గారు? సేకరించగలుగుతాడా?
ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు కదా. హల్లెలూయా. ప్రోగ్రెస్ వస్తుంది కదా. ఎస్, పాటలు పాడుట యందు, వాక్యం చదువుట యందు, వాక్యమును వర్తమానం పట్టుకోనుట యందు, ఎదుగుట యందు చాలా నమ్మకస్తుడు, చాలా యథార్థవంతుడుగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు. అందుకే మోషేని గురించి అంటున్నాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. హల్లెలూయా. అంతేనా? నా ఇల్లు అంతట్లో కూడా నమ్మకమైన వాడు మోషే. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని గురించి ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? హృదయానుసారుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అదే మొదటి 2 నిర్గమములు కూడా 3వ నిర్గమముకు ఛాయ నీడగా ఉన్నాయి. అదే నిజ స్వరూపం 3వ నిర్గమం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రయాణంలో ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సేవకుల్లో ఉండి తర్ఫీదునిస్తూ ఉంటాడో, బోధిస్తూ ఉంటాడో, ఉపదేశం చేస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఆ సేవకుల్లో ఉండి వెంటనే కుమారుడు పట్టుకోగలుగుతాడు. వాక్యం కొరకు నిలబడగలుగుతాడు. అక్కడ వాక్యం కొరకు నమ్మకంగా ఉంటాడు. అక్కడ ఏది వచ్చినా కూడా, మరణమే ఏది వచ్చినా, ఖడ్గమే వచ్చినా, అమ్మా ఖడ్గమే వచ్చినా ఇక్కడ చూడాలా, ఖడ్గమే వచ్చినా ఏం జరుగుతుంది? ఎస్, వెన్ను చోపని వీరుడై జయించేవాడుగా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దత్తత అంటే ఏంటి? ఎవరో ఒకరిని అనాథాశ్రమానికి వెళ్ళి, కుమారులు లేరు కాబట్టి కాండి, ఒక కుమారుని తెచ్చుకుని లేకపోతే కుమార్తెను తెచ్చుకుని పెంచుకోవడం అయిందా దత్తత? అంతేనా? అది కూడా మామూలుగా దత్తత అని పిలుస్తారు కదా మనకి. కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే కనుక, అది ప్రవక్త ఏం చెప్తున్నాడంటే కనుక, నిజమైన దత్తత పుత్ర స్వీకారమయ్యా. హల్లెలూయా. పుత్ర స్వీకారమైందని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సబ్జెక్ట్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ యొక్క క్రొత్త జన్మ అనేది సంఘానికి శరీరం మార్పు అయి ఉన్నది. సంఘానికి ఏమైనది ఇప్పుడు ఇది? క్రొత్త శరీరం అంటే క్రొత్త జన్మ నుండి శరీరం మార్పులకు దేవుని స్తోత్రం కలిగినాక. ఆమేన్. హల్లెలూయా. ఆ శరీర మార్పు రావడం ద్వారా కొత్త జన్మ అనేది కంప్లీట్ అవుతుంది. అది పూర్తయ్యేది ఎప్పుడంటే కనుక ఏం జరుగుతుంది? ఎప్పుడు? ఆ పుత్ర స్వీకారం జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఆ క్రొత్త శరీరం వచ్చినప్పుడు మాత్రమే ఆ పుత్రుడికి, ఆ కుమారుడికి తన యొక్క జన్మ సార్థకం అవుతుంది. హల్లెలూయా. తన జన్మించిన భూమి పైన జన్మించిన విధానానికి, బ్రతుకుతున్న విధానానికి, తీసుకుంటున్న ఆహారానికి, సమస్తం అనుభవిస్తున్న దానికి ఎప్పుడు పరిపూర్తి అవుతుందంటే కనుక సమస్తము కూడా తనకు స్వాధీనపరచబడుతున్నాయి. సమస్తాన్ని కూడా తనకి ట్రాన్స్ఫర్ చేయబడతా ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫర్ లోని ఒక ప్రాసెస్ అయి ఉన్నది ట్రాన్స్ఫర్ జరగడం. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, సంఘానికి కూడా ఏం జరుగుతుంది? సంఘానికి కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఆమేన్. సంఘానికి కూడా జరుగుతుంది అది. హల్లెలూయా. హల్లెలూయా. జరుగుతుందా? ఒక్క నిమిషం కంగారు పడకు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘానికి కూడా ప్రాసెస్ జరుగుతుందండి. దేవుని స్తోత్రం. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఏం జరుగుతుంది? ప్రాసెస్లో ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. విత్తనపు దశ నుండి, అవునా? ఇందా చూసాము, ఇక్కడ మనం చూసామా లేదా? విత్తనపు దశ నుండి అది ఎక్కడికి వెళ్తుంది? పరిపూర్ణ దశలోనికి వస్తుంది. హల్లెలూయా. గింజ కాలం నుండి కూడా, అదిగో గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాత
ఆ చీకటి కాలం కుళ్ళిపోయిందండి విత్తనం. అక్కడ తర్వాత చూడండి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది నీతీకరణ వర్తమానం, శుద్ధీకరణ. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జల్లులుగా కుమ్మరించబడింది అక్కడ. ఆ 1940 నుండి 46 వరకు, 1906 నుండి 46 వరకు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అది వరముల పునరుద్ధరణ అని చెప్పాడు ప్రవక్త. వరముల పునరుద్ధరణ కాలం అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఓ గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. వరములు పునరుద్ధరించబడతా ఉన్నాయి. సంపూర్ణ వాక్యం తీసుకుని వస్తున్నాడు ప్రభు అక్కడ. బలిష్ఠుడైన తోటగా 7వ సంఘకాలంలోనే, 7వ సంఘకాలంలో అండి, వధువు పరిపూర్ణమవుటి కొరకు, సంపూర్ణ వాక్యంగా మారుటి కొరకు, సంపూర్ణ వాక్యంగా మారుటి కొరకు దేవుని స్తోత్రం కలిగింది కాక. అది కూడా ఒక ప్రాసెస్ అయి ఉన్నది. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. మార్టిన్ లూథర్ నీతీకరణ వర్తమానాన్ని బోధించాడు. జాన్ వెస్లీ శుద్ధీకరణ వర్తమానాన్ని బోధించాడు. హల్లెలూయా. విలియం సీమోర్ చిలకరింపు, అంటే అక్కడ వరముల్లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఆ జన్మ కంప్లీట్ అవ్వాలంటే కనుక ఒక ప్రాసెస్ అయి ఉన్నది. అది ఒక ప్రాసెస్లో ఉన్నాం మనం అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, హల్లెలూయా. క్రొత్త జన్మ నుండి క్రొత్త శరీరంలోనికి మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఆయన తండ్రి సింహాసనం నుండి, దేవుని స్తోత్రం కలిగింది గాక, ఇప్పుడు ఆయన సింహాసనం పైన కూర్చొని పెడతానన్నాడు. హల్లెలూయా. ఆయన పైన, లేకపోతే ఆ సింహాసనం పైన ఆయన ప్రక్కన కూర్చునే రాజ్యాన్ని ఏలేటువంటి గొప్ప పరిపాలించేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఆ సింహాసనం పైన కూర్చోవాలంటే, పుత్ర స్వీకారం పొందుకోవాలంటే, ఆ సింహాసనం పైన కూర్చోవాలంటే ఖచ్చితంగా ఏం అవసరం అండి? ఏం కావాలి? ఏం కావాలి? తర్ఫీదు కావాలి. తర్ఫీదు కావాలి మనకు. ఇప్పుడు బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత ఏం కావాలి? తర్ఫీదుని ఇస్తున్నాడు మనకైనా. ఆమేన్. 7 ముద్రల ద్వారా, 7 బోర్లు బోధించడం ద్వారా, సంఘకాలాలు బోధించడం ద్వారా, ఆమేన్ ఆమేన్, త్రోసివేయడం రాజుని వర్తమానం బోధించడం ద్వారా ఇంకా వర్తమానాలు చెప్పాలి. హల్లెలూయా. ఎఫెసు స్మరణ పెరకము తుయితేరా సంఘకాలాలు బోధించడం ద్వారా, ఆమేన్, విత్తనం తొక్కతో వారసురాలని చెప్పడం ద్వారా, హల్లెలూయా, ఆమేన్. దేవుని ఒక రాజు ఖడ్గము గురించి బోధించడం ద్వారా. గుర్తున్న వర్తమానంలో చూస్తున్నారా? చదువుతున్నారా? వర్తమానంలో చదువుతారా అసలు? హల్లెలూయా. దేవుని నిరీక్షణ లేకపోతే విశ్వాసమే నిజస్వరూపము అనేటువంటి వర్తమానం ద్వారా. హల్లెలూయా. దేవుని మేము కలిగినాక నీ వర్తమానాలన్నిటి ద్వారా కూడా గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయనకున్న అధికారమే కూర్చున్న వారికి కూడా ఉంటుంది. ఎప్పుడు? ఆ సింహాసనం పైన కూర్చుని పెట్టబడినప్పుడు. కానీ అది ప్రాసెస్ అయ్యింది. తర్ఫీదు జరగాలి. ఇక్కడ కొంత నలగొట్టబడాలి, శోధనలు రావాలి, నిందలు రావాలి, ఇబ్బందులు రావాలి, ఇరుకులు రావాలి. గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్ముడు ఉపదేశిస్తూ నలగొడతా ఉంటాడు దేవుని. హల్లెలూయా. దానికి కొంతమంది, ఆమేన్, మీకు తెలుసు, ఇంకా నేను ఇంకొక చెప్పవలసిన లేదు, అదంతా మనకు తెలుసు. దానికి ఎలా ఉంటుంది? రకరకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఆమేన్. ఈరోజు నన్నే టార్గెట్ చేశాడు, ఈరోజు నా గురించి బోధించాడు, ఈరోజు నా గురించి చెప్పాడు, ఇలాంటి విషయాలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగాక. కానీ మీ గురించి కాకపోతే గోళ్ళకి ఇప్పుడున్న బెల్లుల కోసమా వాక్యం? కాదు కదా, మన కోసమే. దేవుని స్తోత్రం కలిగాక. చూడండి, కూర్చున్న వారికి ఇస్తాడు ఆయన. ఆ శ్రమలు, శోధనల, నిందల ద్వారా నువ్వు దత్తపుత్రత్వం స్వీకరణ జరుగుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 5:26 త్వరగా చదవండి, టైం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. అసలు ఇంకో 2 వారాలు బట్టిలా ఉంది. ఇప్పుడు త్వరగా యోహాను సువార్త 5వ అధ్యాయము. మీరు ఇలా పేజీలు
మధ్యలో తీయగానే ఈ పక్కన ఉంటుందా ఈ పక్కన ఉంటుందా అనే విషయాన్ని మీకు అర్థం అవ్వాలి. ఎందుకనంటే కనుక బైబిల్ చదివితే కనుక సువార్తలే పక్కన ఉన్నాయి, లేకపోతే పత్రికలే పక్కన ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బట్టి చదవాలి అని చెప్పాను. 5:26 ఎంత? యోహాను 26 అలాగే దేవునికి స్తోత్రం కలిగిన గాక. తండ్రి ఎలాగైతే తనంతటి తాను జీవం గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తనంతటి తాను జీవం గల ఉండుట కొరకు తనకేమనుగ్రహించాడు? కుమారుడికి అధికారం అనుగ్రహించాడు. అధికారం ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన స్తోత్రం కలిగిన గాక. అది ఒక ప్రాసెస్ అయి ఉన్నది. ఇప్పుడు పాఠ్యాంశంలో భాగముగా దావీదుని తీసుకుందాం మనం. హల్లెలూయా, దావీదుకి అభిషేకం ఇవ్వబడతా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. మరి దావీదు కంటే ముందు ఎవరున్నారు? కీషు కుమారుడైనటువంటి సౌలు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. అతను ఏ గోత్రం వాడు? కాదు. మనం చాలాసార్లు చెప్పేస్తాం ఈజీగా కీషు కుమారుడైన సౌలు అని గుర్తుంటుంది, దావీదు గుర్తుంటుంది, దావీదు కుమారుడు పేరు గుర్తుంటుంది. ఆమేన్, దేవుని స్తోత్రం కలిగిన గాక. చూద్దాం ఇక్కడ సమూయేలు, మొదటి సమూయేలు 8 హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఒక 10 నిమిషం మొదటి సమూయేలు వెళ్దామా? 8వ అధ్యాయానికి అలా అటు పక్కకి వెళ్ళండి. అక్కడ చూడండి, బెన్యామీయుడై ఉన్నాడు. బెన్యామీను గోత్రం ఇది. ఏ గోత్రం ఇది? 9వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఇక్కడ సమూయేలు ఉన్నాడండి. ఎవరైనా సమూయేలు ఎవరు? ప్రవక్త. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సమూయేలు ఎవరై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడతాడు. ఎందుకనంటే కనుక దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆ షీలోహులో ఆయన మందసం ఉండగా ఆయన ఎప్పుడు కూడా సమూయేలుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఏవో షీలోహులో సమూయేలుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఈ యొక్క సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అక్కడ ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉన్నాడు ఇశ్రాయేలుకి. అయితే సమూయేలు యొక్క కుమారులు సమూయేలు వారిని న్యాయాధిపతులుగా నియమించాడు ఇశ్రాయేలు జనాంగం పైన. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు వీళ్ళు సమూయేలు అంతా యథార్థ పరులు, నమ్మకస్తులుగా లేరు. అర్థమవుతుందా? అయితే చూడండి, ఒకటి పేరేమో జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండో వారి పేరు అబియా. 8వ అధ్యాయంలో కనబడుతుంది.
అబి అయి ఉన్నాడు, సమూయేలు ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన కూడా బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా హన్నా ఆయన్ని దేవుని పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. దేవునికి ప్రార్థన చేసి మనవి చేసుకుని గొడ్రాలై ఉన్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆమె గొడ్రాలై ఉన్నప్పుడు ఆమె మొరపెట్టి ప్రార్థన చేసి ఎంతగానో ప్రభు నీవు నాకు ఇది అనుగ్రహిస్తే నేను నా కుమారుడిని నీకు అనుగ్రహిస్తానని చెప్పిన రీతిగానే దేవుడు ఆమె గర్భం తెరిచిన తర్వాత అతను పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి ఏవో ఒక మొక్కుకున్నానని భర్తతో చెప్తున్నప్పుడు నీ ఇష్టం, మొక్కున్న ప్రకారంగానే చేయంటాడు. ఇప్పుడు సమయాలు బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో దిగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిని యొక్క కుమారులు ఏమై ఉన్నారు అంటే గనక అతని అంత నమ్మకస్తులుగా లేరు. దేవుని స్తోత్రం కలిగింది కాక అర్థమవుతుందా ఇక్కడ? ఆమేన్. ప్రవక్త అండి, న్యాయాధిపతి అండి, దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అతనికి. శిలువలో ఎప్పుడు కూడా ఆయనకు ప్రత్యక్షమవుతూనే ఉన్నారు దేవుడు. వాట్స్ హ్యాపెండ్? ఏం జరిగింది ఇక్కడ? దేవుని మేము కుమారులు మాత్రము నమ్మకంగా లేరు. ఏం చేస్తున్నారు చూడండి, లంచములు పుచ్చుకుంటున్నారు, ధనాపేక్షకులు అయిపోయారు. హల్లెలూయా. అతని ప్రవర్తనను అనుసరించట్లేదు, కానీ ప్రవర్తనను అనుసరించవలసి ఉన్నది. ఎప్పుడు దత్తపత్రత ముందుకోవాలంటే గౌరట్లాడు, కానీ సబ్జెక్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. దేని స్తోత్రం కలిగిన ఆక ఆమేన్. అందుకే వీళ్ళేమన్నారు తెలుసా? అందుకు మాకు సకల జనుల మర్యాద చెప్పున. ఎలాట? సకల జనుల మర్యాద చెప్పున. ఏం కావాలంటమ్మా? మీరు విన్నదే, మీకు చెప్పిందే. ఏంటది? మనకి ప్రజలు కావాలి, మనకి కుటుంబాలు కావాలి, మనకు అది కావాలి, ఇది కావాలి, పెద్దలు కావాలి, చిన్నలు కావాలి. మనం ఫలానా సంఘానికి వెళితే మనకేమీ ఉండదు, మరణం అయితే ఉండదు కదా. మరణం నీ ఊపిరైతే పోదు కదా. నిలబెట్టేవాడెవరు? ఇచ్చేవాడెవరు? ఇచ్చినవాడెవరు? నీకు గాలిని ఉచితంగా ఇచ్చినవాడెవరు? నువ్వు పీల్చుకుని విడుస్తున్నందుకు ఎవరిచ్చారు ఇది? ఆయన నీకు జీవాన్ని ఇవ్వట్లేదా? జీవాన్ని ఇవ్వలేదా? ప్రాణాన్ని ఇవ్వలేదా? ఇన్ని ఇచ్చినవాడిని పక్కన పెట్టి నువ్వు మధ్యలో నువ్వు పుడతా, అసలు నువ్వు ఎవరికి పుడతావు కూడా నీకు తెలియదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా పలానా కుటుంబంలో జన్మించావు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు కూడా నీకు తెలియదు, కానీ దేవుని కృప ద్వారా నువ్వు జరిగింది. కానీ ఈరోజు దేవుని విడిచిపెట్టమండి, దేవుని చిత్తానికే లోపడొద్దంటే కుదరదు కదండి. కుదిరితే బాబుగారు, ఆయన చిత్తానికే లోపడొద్దంటే ఎలా? వాక్యాన్ని త్రాసివేయడం ఎలా? వాక్యాన్ని తృణీకరించడం ఎలా? నీకు నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావా? చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? సమూయేలు సరే వాళ్ళు కోరుకుంటున్నట్టుగానే ఒకడిని అభిషేకింది కానీ వాళ్ళ నిన్ను త్రోసేయలేదు. సమూయేలు నన్ను త్రోసేశారయ్యా. నేను వారిని, సమూయేలు మాట్లాడతాడు ఇక్కడ 12వ అధ్యాయంలో, నేను వారిని ఆ యొక్క బంధకంలో నుండి, ఆ యొక్క దాస్యత్వంలో నుండి ఎన్నో విధాలుగా వారికి పగల మేక స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి, బండల నుండి నీళ్ళు ఇచ్చాను, ఎన్నో రీతిగా అరణ్యంలో వారిని పోషించాను, వారిని మన్నానిచ్చి పోషించానయ్యా. ఇన్ని కార్యాలు చేస్తే సమూయేలు వారితో గుర్తు చేస్తాడు మరలా ఇక్కడ. దేవుడు ఇలా చేసి మిమ్మల్ని నడిపించాడు, కానీ మీరు దేవుడిని మీద తిరుగుబాటు చేశారు. ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకున్నారో, ఎవరైతే మీకు ముందు అందరికి రాజులు ఉన్నారంటున్నారు కదా, దేవుడే మీకు రాజుగా ఉండి నడిపించడానికి అదే జయించేవాడికి ఇస్తానన్నాడు. అక్కడ జయించేవాడిగా ఉండడానికి, అదే రాజుగా ఉండి నడిపించడానికి రాజు యొక్క నాయకత్వాన్ని త్రోసేశారు మీరు. దేవుడైనటువంటి రాజు యొక్క నాయకత్వాన్ని త్రోసేస్తున్నారు మీరు. అది కాకుండా మనుషుని యొక్క నాయకత్వాన్ని కోరుకున్నారు మీరు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆమేన్. అతడు మీ ఆడపిల్లల్ని తెరగట్టి విసిరేవారిగా చేస్తాడట. హల్లెలూయా. మీ కుమారులని అతని రథం వెంట పరిగెత్తేవారు గాను, ఎవరిని దాసులుగా పెట్టుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పక్షి తన రెక్కల మీద మోసినట్లుగా ఆయన కాపాడి వారిని రక్షించి పోషించిన తండ్రి యొక్క నాయకత్వాన్ని కోల్పోతున్నావు నువ్వు. నాయకత్వాన్ని విడిచిపెడుతున్నావు నువ్వు. త్రోసేస్తున్నావు నువ్వు. ఎంత ధైర్యం నీకు! ఎంత ధైర్యం! ఎంత ధైర్యం! ఎంత కండకావరం నీకు! నువ్వేమన్నా పెద్ద ఇదా అనుకుంటున్నావా? ఎంత కండకావరం నీకు! తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? దాస్యం చేస్తాం నువ్వు అక్కడ. వారు మేము ఆయుధాలు మోసేవారు గాను, రథంలో అంటే పరిగెత్తేవారు గాను చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలిగింది గాక అని చెప్తున్నాడు. అయితే సౌలుని అభిషేకించాలి కదా, మరి సౌలుని అభిషేకించాలి కదా. నీ తైలమును కొమ్ముతో నింపన్నాడు, నీ కొమ్మును తైలంతో నింపన్నాడు. హల్లెలూయా. సౌలు తండ్రి గారి యొక్క గార్ధబొమ్మలు అంటే గాడిదలు తప్పిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు? వెతుక్కుంటూ వెళ్తున్నాడు. కీసు కుమారుడైన సౌలు వస్తున్నాడు, ఖచ్చితంగా అతను కలుసుకుని అతనికి ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం అయిన తర్వాత భోజనం పెట్టడం, ఆ తర్వాత పనివాడిని అతనితో ఉన్నటువంటి వాడిని బయటికి పంపించేసి అతన్ని అక్కడ అభిషేకిస్తున్నాడు. దేవుడిని నేను అభిషేకించాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక తైలంతో కొమ్ము తైలంతో నింపి అభిషేకిస్తున్నాడండి. ఎవరు అభిషేకిస్తున్నారు? ఎవరు అభిషేకించింది? ఎవరు అభిషేకిస్తున్నారు సౌలుని? సమూయేలేనా? దేవుని స్తోత్రం కలిగాక. ఇతడు చాలా సౌందర్యవంతుడు, రూపసి, చాలా ఎత్తైనటువంటి మనిషి అంట. హల్లెలూయా. అలాంటి వాడు ఎత్తైనటువంటి మనిషి, ఎత్తరైనటువంటి దేహ దారుఢ్యం కలిగి బలమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు ఇక్కడ. ఇతన్ని అభిషేకించాడు. అభిషేకం మాత్రం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగినాక. కానీ ఇక్కడ పట్టాభిషేకం జరగలేదు. అర్థమవుతుందా? అభిషేకం వేరు, పట్టాభిషేకం. ఎప్పుడైతే అభిషేకించాడో దేవుని ఆత్మ సౌలు పైన బలముగా వచ్చిందన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలా వచ్చిందట? అందుకే సౌలు వెళ్తున్నప్పుడు నీకు ఫలానా సమూయేలు చెప్తున్నాడు, ఫలానా ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంతమంది నీకు రొట్టెలు ఇస్తారో ఆ రొట్టెలు తీసుకుని తిన అన్నాడు. నేను మేము వెళ్ళాక ప్రవక్తలు కొంతమంది వచ్చి నీకు రొట్టెలు ఇస్తారు. అప్పుడు తర్వాత ఈయన వారితో ప్రవక్తలు ఉంటారు అక్కడ, ఆ ప్రవక్తలతో ఉండి సౌలు కూడా ప్రవక్తల్లోనే ఉన్నాడా అనేటువంటి అక్కడ ప్రవచించడం మొదలు పెడుతున్నాడు ఆయన. అది సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనేటువంటి లేఖనం ఆ కార్యం ద్వారా వచ్చింది అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రవక్తలు చెప్పడం. దేవుని స్తోత్రం కలిగాక ప్రవచిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. రాజు కావాలంటున్నారండి. ఏం కావాలంట? రాజును కోరుకుంటున్నాడు. ఆమేన్. 9వ అధ్యాయంలో చెప్పాడు సౌందర్యము గల యవనుడు అని చెప్తున్నాడు. ఎలాంటి వాడంట? సౌందర్యము గల యవనుడు. ఇప్పుడు సౌలు అభిషేకం పొందుకోవడానికి సౌలుకి తెలీదు కదా, తెలుసా అభిషేకం పొందుకోవడానికి వెళ్తానని? కానీ ఎవరికి తెలుసు? ఎలా తెలుసు? దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, అంతే కదా. దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పుకున్నాం కదా, దేవుడు చెప్తున్నాడు. కానీ సౌలు ఎక్కడికి వెళ్ళాడు అభిషేకానికి? అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. గ్లోరీ టు లార్డ్. నేను సబ్జెక్టులకు వెళ్తాను. దేవుని మహిమ కలిగాక 10వ అధ్యాయంలో అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అభిషేకించి ఉన్నాడని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగాక. గ్లోరీ టు లార్డ్. తర్వాత అతనికి గాడిదలు దొరుకుతాయి, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అక్కడ తర్వాత చూడండి 3వ వచనంలో అంటున్నాడు, తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానం రాగానే అక్కడ బేతేలునకు దేవుని వద్దకు 3 మనుషులు నీకు ఎదురుపడుతురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకరు ద్రాక్షరస తిని మోయిచోతురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. హల్లెలూయా. అవి వారి చేత నువ్వు తీసుకుని వెళ్ళను. ఇలాగ నీవు పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదు. అచ్చటి ఊరి దగ్గరకు నువ్వు రాగానే
స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించే వారు వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయించవద్దురు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. 9వ వచనం, అతడు సమూయేలు అతను వెళ్ళిపోటుగా తిరిగి దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. ఆ దినం నుండి ఆ సూచనలు కనబడెను. వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. అతని వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండును. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడి ప్రవక్తల్లో కూడా నుండి ప్రకటించి చూచి, కీషు కుమారుడికి సంబంధించినది ఏమిటి? సౌలును ప్రవక్తలను ఉన్నాడా అని చెప్పుకున్నారు. అక్కడ 11వ వచనంలో దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు. తరువాత సమూయేలు అన్నాడు, మిస్పాకు యెహోవా యొద్దకు 17వ వచనంలో జనులను పిలువని ఇశ్రాయేలు దిట్లను ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలులోని మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించి తిని అని చెప్పుకొచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. తర్వాత ఇదంతా మీరు చదువుకోవచ్చు. 11వ అధ్యాయంలో అమ్మోనీయుడే నాహాసు బయలుదేరి యాబేస్ గిలాదుకు ఎదురుగా దిగి వచ్చినప్పుడు యాబేసు వారందరూ మేము నీకు సేవ చేయదుము అని అంటున్నారు. యాబేసు వారందరూ ఏమంటున్నారు? ఆ యొక్క అమ్మోనీయుడైనటువంటి నాహాస్కి భయపడుతున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇంకా కిందకు వచ్చినట్టయితే కనుక 4వ ఇక్కడ పారిపోతున్నప్పుడు దేవుని మహిమ కలుగుగాక, వీరందరూ కూడా కొండల్లోకి అక్కడికి ఇక్కడికి పారిపోతారు. ఇప్పుడు అమ్మోనీయుడైనటువంటి నాహాస్ అనేటువంటి రాజు బయలుదేరి వస్తున్నప్పుడు అక్కడ దూతలు 4వ వచనంలో ఇలా ఏమన్నారంటే, యాబేసు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుడికి 7 దినములు మాకు గడువు. ఓకేనా? 7 దినాలు మాకు గడువు కావాలి. మమ్మల్ని రక్షించడానికి ఎవరు లేకపోయినట్లు మమ్మల్ని మేము నీకు అప్పగించుకోదామనేది. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేసు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును. అతను అత్యాగ్రహుడై ఒక కారియడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేదునని వర్తమానం చేశాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? ఎడ్లు వధిస్తున్నాడు. వీళ్ళందరూ పారిపోతున్నారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు సౌలుతో నేనంట సమూయేలుతో చేరాలట. చేరకపోతే ఈ 2 ఎడ్లను ఏదైతే తునకలుగా చేశానో అలా ప్రతి ఒక్కడి ఎడ్లను చేస్తాను అన్నాడు. దేవుని మహిమ కాక. ఒరే నాయన, అసలు దేవుడు సమూయేలుతో వ్యవహరిస్తున్నాడు కదా. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఇతను ఏమన్నాడంటే కనుక, దేవుడు సమూయేలుతో ఉండటం మాత్రమే కాదు, సమూయేలు మాట కాదు, సౌలు మాట వినాలి, సమూయేలు మాట వినాలి. హల్లెలూయా. సౌలుని ముందు పెట్టుకుంటున్నాడు, సమూయేలు వరకు పెట్టుకుంటున్నాడు. అంటే సమూయేలు కంటే ఇతను గొప్పవాడిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేనా? సౌలు అని అన్నాడు ఫస్ట్. సౌలు మాట వినకపోయినా, సమూయేలు మాట వినకపోయినా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాడు సమూయేలు. హల్లెలూయా. అసలు దేవుడు వ్యవహరించింది ఎవరితో? సమూయేలుతో. సమూయేలు ద్వారా అభిషేకం పొందుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమన్నాడు? సౌలు మాట వినకపోతే, సమూయేలు మాట వినకపోతేనంట ఇలా జరుగుతుందంట. అంటే ఇప్పుడు ఇతను గొప్పవాడిగా చేసుకుంటున్నాడా లేదా? ఆమేన్. ఇతను గొప్ప చేసుకున్నాడా లేదండి? ఇతను ప్రైజ్ చేసుకున్నాడా లేదా? దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. దేవునికి స్తోత్రం. అలా చెప్పండి అన్నాడు. తర్వాత క్లోజ్ ద డోర్ ప్లీజ్. తర్వాత యోనాతాను ఇతని కుమారుడు, అతను ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు లేదా ఇక్కడ ఇదంతా మనం చదివితే కనుక క్లియర్గా మనకు విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక నిమిషం.
అక్కడ ఆల్రెడీ అమ్మోనీయులను హతం చేస్తారు, తిరిగి మంచి విధంగా వస్తారు. చూడండి 12 జనులు సౌలు మనల్ని ఏలినా అని అడిగిన వారేరి. కొంతమంది అడుగుతారు సౌలు మనల్ని వెళ్తాడా అని మాట్లాడతారు. అక్కడ మేము వారిని చంపినట్లు మనుషులు తెప్పించినట్టు సమయలు అనగా సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకి రక్షణ కలుగు చేసెను. 13 కనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దనను, మనం గిల్గాలకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాం రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాల్లో వచ్చి గిల్గాల్లో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసిరి. అంతేనా? అక్కడ అభిషేకం జరిగింది. తర్వాత యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో గెలిచి వచ్చారు. మరి అందరినీ కూడా చంపేసి రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ 12వ అధ్యాయం కూడా మీరు చదివితే కనుక మంచి విషయాలు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ 12వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, ఇందాక నాహాసు రాజు కదా బయలుదేరాడు. అయితే అమ్మోనీయుల రాజు నాహాసు మీ మీదకి వచ్చి మీరు చూడగానే మీ దేవుడని యెహోవా మీకు రాజు అన్నాను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవాలని మీరు నాతో చెప్పితిరి. అంతేనా? దేవుని స్తోత్రం కలిగినాక 13వ అధ్యాయంలో సౌలు 30 ఏండ్ల వాడు ఏలన ఆరంభించెను. ఈయన ఏలన ఆరంభించిన తర్వాత హల్లెలూయా ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. ఎవరండి? ఇశ్రాయేలు 3,000 మందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో 2,000 మంది మిక్మస్లోను బేతేలు కొండలోను సౌలు వద్ద నుండి 1000 మంది బెన్యామీనీల గిబియాలో యోనాతాను వద్ద నుండి. ఇప్పుడు సౌలు కుమారుడే యోనాతాను. 2,000 మంది ఏమో సౌలు దగ్గర ఉంటున్నారు, మిగతా 1000 మంది యోనాతానుతో ఉంటున్నారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు యోనాతాను మిగిలిన వారిని అతడు వారి డేరాలకు పంపివేశాను. యోనాతాను గెబలోని ఫిలిస్తీన్లతో హతం చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడిను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీన్లతో హతం చేసినందున ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు హేలేరని ఇశ్రాయేల్కి వినబడగా జనులు గిల్గాల్లో సౌలు వద్దకు కూడి వచ్చిరి. ఇంకేం లేదు, ఇంకా వాళ్ళు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి 30,000 రథములు 6,000 గుర్రపు రౌతులట. 30,000 రథాలు 6,000 గుర్రపు రౌతులు సమూహమును సమకూర్చుకుని వచ్చిరి. ఇసక రేణువులంతా విస్తారంగారట. జనసమూహమును సమకూర్చుకుని వారు వచ్చారట. అయితే వీరు తూర్పు దిక్కున బేతవెన్ తూర్పు దిక్కున మిక్మష్లో దిగిరి. హల్లెలూయా ఆమేన్. ఆ తర్వాత ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకుని గుహల్లోను పొదల్లోను మెట్టల్లోను ఉన్నత స్థలముల్లోను కోపముల్లోను దాక్కున్నారు. ఇక్కడ మెట్టల్లోను కొండల్లోను అన్నిలో దూరిపోతున్నారు. ఇలా మరి ఎలాంటి 30,000 రథాలతో వస్తుండే, ఇసుక రేణువులు అంత దొండ వస్తుండే. ఏంటి పరిస్థితి ఇక్కడ? దేవుని అనుమయం కలిగాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని స్తోత్రం ఆమేన్. ఎలాంటి పరిస్థితి అంటే కనుక వీళ్ళకి కత్తులు ఈటిలు చేయించుకోకుండా ఆ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఏమంటారు కదా, ఏమంటారు ఇలా కొలుములు, కమ్మర కొలుము ఏమి లేకుండా చేసేయారంట ఫిలిస్తీన్లు. మరి వీళ్ళందరూ కత్తులన్నీ తీసుకుంటే యుద్ధానికి వెళ్తారు కదా, ఆయుధాలు లేకుండా చేసేసారు ఇక్కడ. కానీ ఎవరికి ఉన్నాయి ఆయుధాలు? సౌలుకి యోనాతానుకి మాత్రమే ఉన్నాయి కత్తులు ఇవన్నీ. కానీ ఇంకెవరికి వీళ్ళందరికీ ఏమీ లేవు. చిన్న చిన్న ఏమంటారు నూర్చుకునే ఏమంటారు ఇవి ఆకురాయిలు, చిన్న చిన్న పిడి కత్తులు ఇవే ఉన్నాయి. కానీ యుద్ధం చేసేటువంటి కత్తులు ఇటువంటి ఏమీ లేకుండా మొత్తం అందరినీ కూడా అక్కడి నుంచి తొలగించేశారట. ఎవరు? ఫిలిస్తీన్లు. అంటే ఫిలిస్తీన్ల యొక్క బలం గట్టిగా ఉంది. మరి అప్పుడే కదా దావీదు వస్తాడు. తర్వాత దేవుని స్తోత్రం కలిగినాక అయితే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక మనం చూస్తే 13వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని స్తోత్రం కలిగినాక ఆమేన్ చెప్పండి. ఆమేన్. చూడండి అక్కడ ఇశ్రాయేలు దిగులు పడుతూ వచ్చి తమ ఇరుకులో తెలుసుకున్నారు. కొందరు హెబ్రీయులు యార్దాను నది గాదు దేశము గిలాను వెళ్ళిపోయారు. సమూయేలు చెప్పినట్టు అతను 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలకు రాకపోటీయు జనులు తన దిద్ద నుండి చెదిరిపోటీ చూచి దహన బలులను సమాధానాలు బలున్న యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. అసలు ఇది కరీమితం చేయొచ్చా? ప్రవక్త చేయవలసినటువంటి కార్యం ఏం చేస్తున్నాడని బాబు గారు? దహన బలి అర్పిస్తున్నాడు. దహన బలి అర్పిస్తుంటే ఈ కారణాన్ని బట్టి ఇక్కడ 13వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా?
13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిలగాలను వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటి నేను సాహసించి దర్శనం బలి అర్పించింది. నేను సమయాలు వచ్చిన తర్వాత వెంటనే వచ్చేసాడు సమయాలు. అప్పుడు దాకా రాలేని సమయాలు, ఇది ఎప్పుడైతే తప్పు చేశాడో వెంటనే సమయాలు వచ్చేసాడు. ప్రవక్త అక్కడ వచ్చేమన్నాడు తెలుసా? నీ దేవుడనే యెహోవా నీకు జ్ఞానం కనుక నీవు అవివేక పని చేసేటివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలవదు. ఏమంటే అక్కడ నీ రాజ్యం ఇక నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కనిని కనుగొని ఉన్నాడు. ఎవరు తన చిత్తానుసారమైనటువంటి మనుషుడు? ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి తన చిత్తానుసారమైన ఇంకొక మనుషుడు ఎవరు? రాజ్యము నీ చేతి నుండి తీసేశాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు అయినటువంటి ప్రవక్త సౌలుతో చెప్తున్నాడు. సమూయేలు గిలాదులోకి ఇక్కడ గిల్గాల్కి రాకపోవడం చూసి ఇతను సమాధాన బలిని దహన బలిని అర్పించేసి ఇద్దరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అప్పుడేమంటాడు ఈయన? అప్పుడేం జరుగుతుంది? అయితే నీవు ఈ కార్యం తలంచినందున, మరి ఎవరు రాజు ఏమన్నా సమాధాన బలి దహన బలి అర్పిస్తాడా? అర్పించడం వీలేదు. కానీ అది చేసినందుకు రాజ్యం దేవుడు తలంచాడు. అయితే ఇప్పుడు తీసివేసిన చేతి నుండి మరొకడికి ఆయన హృదయానుసారుడికి ఇవ్వడానికి తలంచాడు. ఎవడు ఇప్పుడు ఆ హృదయానుసారుడు? దావీదు హృదయానుసారుడు అయి ఉన్నాడు. నెక్స్ట్ వీక్ దావీదు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. దేని మహిమ కలుగాక. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్.